కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ గారికి కలిసి ఉన్న సంక్షేమం పైన ఏ రకంగా అయితే కమర్షియల్ సిలిండర్స్ ఎల్పిజి పైన జరుగుతున్న ఇబ్బందులు వారికి వివరించడం జరిగింది. వారు కూడా చాలా స్పష్టంగా స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ మానిటరింగ్ మటుకే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, ఇంపోర్ట్ కానివ్వండి ప్రొడక్షన్ కానివ్వండి ఆ సప్లై అంతా కూడా సెంట్రల్కి వెళ్ళి రావాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందని వారు కూడా చెప్పడం జరిగింది. కానీ బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలని చెప్తే వారు కూడా చాలా స్పష్టంగా లాస్ట్ 10 డేస్లో ఈ బ్లాక్ మార్కెటింగ్ కానీ ఎక్కడైనా డొమెస్టిక్ని కమర్షియల్ చేంజ్ చేసిన ప్రయత్నం చేసిన చోట వాటిని పట్టుకొని కేసెస్ దాఖలు చేసినా కూడా వారు చెప్పి అవి కూడా చూపించడం జరిగింది. వారు చాలా అద్భుతంగా మానిటరింగ్ పైన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన 1955 యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 3ని అమైన్ చేసి చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు, ప్రొడక్షన్ ఓన్లీ డొమెస్టిక్ సప్లై మటుకే దానికే ఇవ్వండి, అంటే కమర్షియల్కి ఇవ్వకూడదని మెన్షన్ చేయలే కానీ డొమెస్టిక్కే ఇవ్వండి అని చెప్పి మెన్షన్ చేసిన, అంటే ఇండైరెక్ట్గా కమర్షియల్కి సప్లై తగ్గించండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఒకవైపేమో కేంద్ర మంత్రి పెట్రోలియం మినిస్టర్ మాట్లాడుతూ లేదు 74 రోజులకి సంబంధించి ఎటువంటి కొరత లేదు, కావాల్సిన స్టాక్ ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తూనే మరొక వైపు ఇటువంటి యాక్ట్ని అమెండ్మెంట్ చేసి హోటల్ ఇండస్ట్రీని కూడా కంప్లీట్గా ఈరోజు దెబ్బతినే పరిస్థితి ఉంది. సో తక్షణమే ఇదన్నీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ఫారెన్ పాలసీ, వారి యొక్క తప్పుడు విధానాలు. గతంలో ఎప్పుడు వార్ జరిగినా మనం అన్ని కంట్రీస్ మధ్యలో కూడా ఒక న్యూట్రల్ రోల్ ఇండియా ప్లే చేస్తుండే. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక న్యూట్రల్ రోల్, అందరికి కూడా న్యూట్రల్గా ఇండియా వ్యవహరిస్తుండే. కానీ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి వారు ప్రవర్తించిన తీరు, వారు ఇచ్చిన స్టేట్మెంట్స్, వారి ఫారెన్ పాలసీ విధానాల వలన ఇతర కంట్రీస్కి, వారు జరుగుతున్న కంట్రీస్కి వారికి జరిగిన ఇబ్బందుల వలన ఈరోజు భారతదేశానికి రావాల్సిన ఇంపోర్ట్స్ని కూడా కంప్లీట్గా వాళ్ళు ఆపేసిన పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవర్తించిన తీరు, వారి యొక్క స్టేట్మెంట్స్ వలన ఈరోజు భారతదేశానికి సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ హోటల్ ఇండస్ట్రీ కరోనా విపత్కర సమయంలో కూడా మన ఎకానమీని ఏదైతే పడిపోకుండా కాపాడింది హోటల్ ఇండస్ట్రీ. ఈరోజు ఇదే రకంగా కొరత కొనసాగితే రేపొద్దున హోటల్ ఇండస్ట్రీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం కూడా మన భారతదేశ ఎకానమీ మొత్తం కూడా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి దీన్ని పార్లమెంట్లో కూడా చర్చించి ఏ రకంగా ఈ సంక్షోభంకి వెళ్ళి బయటపడాలి, ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి కూడా నరేంద్ర మోడీ కొంత మౌనం వహిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఏమైనా జోక్యం చేసుకోవచ్చా చర్చలు జరపడం? అంటే నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి బ్రదర్ కంట్రీయో సిస్టర్ కంట్రీయో ఇజ్రాయెల్ అని చెప్పి మాట్లాడి దాని తర్వాత మరుసటి రోజే ఇరాక్కి సంబంధించిన వాళ్ళ యొక్క చీఫ్ని ఇజ్రాయెల్ మిజైల్స్ తోటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ల్యాండ్ కాగానే హతమార్చేసరికి మనం ఇచ్చే స్టేట్మెంట్స్ మన దేశానిపైన ఎఫెక్ట్ పడకూడదు. గతంలో ఎప్పుడు కూడా 2 దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కొనసాగితే దాన్ని శాంతింపజేయడానికి 2 దేశాల మధ్యలో ఒక న్యూట్రల్ రోల్ అనేది మనం ఫారెన్ పాలసీస్ ఉంటుండే. కానీ నరేంద్ర మోడీ గారు ఒక కంట్రీ దిక్కు బయాస్డ్గా మాట్లాడేసరికి ఇంకో కంట్రీకి భారతదేశానికి ఉన్న రిలేషన్స్ దెబ్బతిని ఈరోజు ఆ సంక్షోభం ఏర్పడ్డది. ఇది ముమ్మాటికి ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా తప్పుడు ఫారెన్ పాలసీస్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించిందో దానివల్లనే ఈరోజు ఈ సంక్షోభం ఏర్పడ్డది. కాబట్టి తక్షణమే ఏ రకంగా ఈ సంక్షోభంకి వెళ్ళి బయటపడాలి, దీనిపైన పార్లమెంట్లో చర్చించమని డిమాండ్ చేసేటప్పటికి కూడా చర్చ కూడా పెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. సో తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ సంక్షోభంకి వెళ్ళి బయటపడేయాలి, దానిపైన దృష్టి పెట్టాలి, ఆలోచించాలంటే డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే సంక్షోభం ఇదే రకంగా కొనసాగితే రేపు పొద్దున డొమెస్టిక్ యూసేజ్ సిలిండర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది, దాని తర్వాత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముందస్తుగా అటువంటి ఇబ్బందులు జరగకూడదు. దానికి రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు, మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ వారు కూడా లేఖ రాస్తామని చెప్పారు. దీనిపైన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కొరత కాకుండా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంటుంది. మొన్ననే గ్యాస్ సిలిండర్ రేటు పెరిగినాయి, ఇవాళ గ్యాస్ కొరత, దీనివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు సిలిండర్ రేటు పెంచడము ఒకవైపు, మళ్ళీ దాని తర్వాత కొరత, దాని తర్వాత సిలిండర్లు లేవు, మళ్ళీ ఈరోజు కట్టెల పొయ్యి పైన వండుకునే పరిస్థితి, అంటే అటువంటి పరిస్థితులు కూడా ఈరోజు లేవు. సామాన్య ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము తీసుకునే ఫారెన్ పాలసీస్ కానీ, మనం ప్రవర్తించే తీరు, మనం వ్యవహరించే తీరు, ముఖ్యంగా ఏదైనా 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి శాంతి చర్చలు జరిపే ప్రయత్నం చేయాలి తప్ప ఒక కంట్రీకి వెళ్ళి మనం బయాస్డ్గా ఒక కంట్రీకి సానుకూలంగా మాట్లాడితే ఇంకో కంట్రీ ఆటోమేటిక్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే దానివలన ప్రజలు ఇబ్బంది పడతారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనిపైన రియాక్ట్ అయ్యి ఈ సంక్షోభాన్ని ఏ రకంగా ఆపాలి, దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడబోతున్నారు ఈ అంశంపైన. ఆల్రెడీ దీనిపైన చర్చ పెట్టాలని చెప్పి ఇండియా అలయన్స్ మొత్తం కూడా దీన్ని చర్చకు తీసుకోవాలని చెప్పి పార్లమెంట్లో డిమాండ్ చేస్తే స్పీకర్ గారు వారికి సంబంధించి దాన్ని ఆమోదించకుండా దీన్ని చర్చలోనే పెడతలేదు. ఎందుకంటే ఇది ఈరోజు ఉన్న దాంట్లో అతి ముఖ్యమైన, అతి పెద్ద సమస్య. ఇది భారతదేశ కంప్లీట్ ఎకానమీని దెబ్బతీసే పరిస్థితి ఉంది. ఈరోజు గ్యాస్ కానీ, ఎల్పిజి కానీ
ముఖ్యంగా 80% జనాలు దీనివల్ల ఇబ్బందులు ఆల్రెడీ ఎదుర్కోవడం స్టార్ట్ అయింది. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. హోటల్ ఇండస్ట్రీ బంద్ అయితే కేవలం హోటల్ యాజమాన్యం ఇబ్బంది పడదు, దానిపైన ఆధారపడున్న ఎంప్లాయీస్ కానివ్వండి, స్విగ్గీ జొమాటో కానివ్వండి, అందులో పనిచేసే వ్యక్తులు కానివ్వండి, దానికి సప్లై చేసే కూరగాయలు కానివ్వండి, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అగ్రికల్చర్ ఫార్మర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయ్యి ఈ సమస్యని ముందు పెట్టుకొని ఈ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి, పార్లమెంట్లో కూడా చర్చించి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ రకంగా కాకుండా దీనికి తప్పించుకొని దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం అనేది సరైన విధానం కాదు. ఒకటి చివరి ప్రశ్న, ఇప్పుడు రాష్ట్రాలలో కూడా ఫుడ్ కొంత కొరత ఏర్పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది, అంటే గ్యాస్ కొరత వల్ల. ఇది నిజంగా ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది దగ్గడికే చనిపోయారు. ఇప్పుడు కూడా ఒక భయోత్పాదనం ఏర్పడుతున్నట్లే కనిపిస్తుంది, బ్లాక్ మార్కెట్ పెరగడం ఇదంతా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న స్టాక్ అనేది కంప్లీట్గా తక్కువ అయిపోతే బ్లాక్ మార్కెట్ కాదు, రావాల్సిన సప్లై ప్రొటెక్షన్ లేనప్పుడు దాన్ని చేసే పరిస్థితి కూడా ఉండదు. 74 రోజుల వరకు కొరత లేకుండా కావాల్సిన వ్యవస్థ ఉందని చెప్పి కేంద్ర మంత్రి గారు ప్రకటన చేశారు. కానీ అట్ ద సేమ్ టైం 1955 యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 3 పవర్స్ ఆఫ్ సెక్షన్ 3ని వారు అమెండ్ చేసి చాలా క్లియర్గా అందులో కేవలం డొమెస్టిక్ పర్పస్కే చేయండి అని చెప్పి చాలా క్లియర్గా సెక్షన్ 3ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అంటే చెప్తూనే ఒక దిక్కు కొరత లేదని చెప్తూనే చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే అర్థమవుతుంది ద్వంద్వ వైఖరి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఉందో. సో ఈ రకమైన కొరత రావద్దు, ప్రజలు ఇబ్బంది పడకూడదంటే మళ్ళీ దీన్ని ఏదో సంక్షోభం కింద చూపించి ఆడ యుద్ధం అవుతుంది కాబట్టి ఇది అంతటా అవుతుంది, ఇండియా మొత్తం అవుతుంది అంటే దేని వలన అవుతుంది, ఏ ఫారెన్ పాలసీ వలన అవుతుంది, ఇండియా ఏం రోల్ ప్లే చేస్తుంది దీంట్లో, దీనిపైన భారతదేశ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.